వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశాఖలో 14 గ్రామ దేవతగా పేరుగాంచిన శ్రీ పోలమాంబ అమ్మవారు పండగ జాతర మహోత్సవం నేపథ్యంలో అసలు ఏంటి ఆ విశిష్టత ఏంటని చెప్పి మనతో పాటు అర్చకులు ఉన్నారు. అర్చకులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పుడెప్పుడు నుంచి జరుగుతుంది, ఏంటంటే చేస్తారు? ఈ అమ్మవారి పండుగ అనేది ఈ నెల 11వ తారీఖు నుంచి 15వ తారీఖు జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో విశేషం ఏంటంటే అమ్మవారికి గ్రామదేవత అంటే శ్రీ పోలమాంబాదేవి అవడం వల్ల ఏంటంటే 14 గ్రామాలకి ఇష్టమైన దైవం, కులదైవం, వంశదైవం కాబట్టి ఈ పోలమాంబగా కొలుస్తారు. మనకి 11వ తారీఖు ఉదయం గణపతి పూజతో ప్రారంభం చేసుకుని ఆ రోజు అఖండ దీపారాధన, అమ్మవారికి అభిషేకము, అలంకరణ, కుంకుమార్చన జరుగుతుంది. అలాగే రెండో రోజు 12వ తారీఖు ఉదయం అమ్మవారికి అభిషేకం, అలంకరణ, ఉదయం 9 గంటలకి ఒక 200 మంది మహిళలచే లక్ష కుంకుమార్చన అనే కార్యక్రమం జరుగుతుంది. అలాగే మరుసటి రోజు మూడో రోజు 13వ తారీఖు నాడు ఉదయం అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, పుష్పార్చన. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైన ధూపసేవ అనే కార్యక్రమం అమలాపురం నుంచి కళాకారులచే చేయబడుతుంది. అది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. ఆ మంగళధ్వని అది ఎంతవరకు వినపడితే అంతవరకు కూడా శుభప్రదంగా ఉంటుందని మన పెద్ద ఋషులందరూ చెప్పేవారు. అలాగే మరుసటి రోజు 14వ తారీఖు 4వ రోజున అంటే అమ్మవారికి ఇష్టమైన అభిషేకము, అలంకరణ, పుష్పార్చన జరుగుతుంది. ఆ రోజు ఉదయం 9 గంటలకి అమ్మవారికి సంబంధించిన అమ్మవారి యొక్క దేవి మూలమంత్రంతో హోమం జరుగుతుంది. అది 4 రోజులు పూర్తవుతుందండి. 5వ రోజు పండగ. ఆ రోజు అమ్మవారికి అభిషేకం చేసి ఆలయ ధర్మకర్త నాగరాజు దంపతులు అభిషేకం చేసిన తర్వాత అలంకరణ, కుంకుమార్చన. ఆ రోజు ఉదయం 5 గంటల దగ్గర నుంచి అమ్మవారి దర్శనాలు ఒక పద్ధతిలో జరుగుతుందండి. ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ గ్రామ దేవత పోలమాంబాదేవి యొక్క విశేషమైన రోజు పర్వదినాలండి. ఇది ఒక సంవత్సరం జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి అభిషేక విశేష అర్చన జరుగుతుంది. ఈ రోజు అమ్మవారికి ప్రథమంగా చేసే కార్యక్రమం పందిరాట చేయడం జరిగింది. అలాగే 9వ తారీఖు పండగ యొక్క చాటింపు జరుగుతుంది. 11వ తారీఖు నుంచి అమ్మవారి పండుగ స్టార్ట్ అవుతుందండి. అంటే అమ్మవారికి ఈ మాలాధారణ ఏంటి సార్, ఎలా ఉంటుంది అప్పుడు మొత్తం ప్రాసెస్? అంటే ఫస్ట్ నుంచి ఇక్కడ అమ్మవారు ఇవిడ నిలిచిందండి. ఇక్కడ చిన్న పోలం తల్లి అమ్మవారు అంటారు. దానికి మేము అగ్నిగుండంకి చూస్తున్నాం. అగ్నిగుండం వేసేటప్పుడల్లా 5 రోజుల నుంచి మాల వేసుకొని ఊరేగింపులు సాయంకాలం 5 గంటలకి 6 గంటలకి నుంచి ఊరేగింపులు చేస్తాం. ఘటాలు ఊరేగింపులు ఇక్కడ నుంచి హనుమాన్ తోక దాకా వెళ్ళి ఊరేగింపు చేస్తాము. జంగిడి ఘటాలు అన్నీ ఊరేగింపుస్తాము. అలాగే 2వ రోజు చేస్తాము. అలాగే 3వ రోజు కూడా ఊరేగింపు చేసి 4వ రోజు ఊరేగింపు చేసి 5వ రోజు అగ్నిగుండం వేస్తామండి. ఇక్కడ ఈ ప్రేక్షకులందరూ వచ్చి మాలలో వేసుకొని అగ్నిగుండం తొక్కుతారు. సుమారు ఎంతమంది ఈ మాలాధారణ పాల్గొంటారు? ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారా? ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామండి. ఒక 30 మంది 40 మంది దగ్గర మాలలు వేస్తారు. అలాగే శివులలో కూడా ఒక 50 మంది దగ్గరికి వస్తుంటారు. ఈ మించి ఒక 90 మంది దాకా అగ్నిగుండం తొక్కుని ఉంటారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ మాలాధారణ కార్యక్రమం అమ్మవారికి విశిష్ట పూజలతో పాటు అసలు ఓవరాల్గా ఏం చేస్తారు గోవింద్ గారు ఆ రోజు మొత్తం అంతా? ఆ రోజు శ్రీ పోలమాంబ జాతర మహోత్సవాల సందర్భంగా ఈ యొక్క 14 ఊర్లలో అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా దానిలో భాగంగా గ్రామస్తులందరికీ ఒక నమ్మకం, అమ్మవారిని కొలిస్తే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మనకి సుఖశాంతులతో ఉంటామని చెప్పి ఒక నమ్మకం. దాని మీద ఈ అమ్మవారి పూజా కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత అమ్మవారి తొలేలు, అనుపు, ఇవన్నీ కార్యక్రమాలు, తర్వాత అగ్నిగుండము, మాలధారణ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇందులో భాగంగానే ఈ యొక్క 5 రోజులు కూడా నిర్వహిస్తారు. ఈ పోలమాంబ అమ్మవారి 14 గ్రామాల పండుగగా రేపు 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే ఈ కార్యక్రమాలు అయితే జరుగుతాయి. అన్ని ఘట్టాలతో ఊరేగింపులతో ప్రధానంగా ఫైనల్ రోజు అయితే మొత్తం అంతా అమ్మవారికి అయితే జాతర అయితే మహోత్సవం జరుపుతారు. ఘట్టాలు, ఊరేగింపులు, తప్పడుగుళ్ళు, తాళాలతో మొత్తం అంగరంగ వైభవంగా చేస్తారు. అయితే అమ్మవారు ఈ గ్రామాలందరూ చాలా నమ్మకంగా చేస్తారు. అలాగే చాలామంది ఈ అమ్మవారి జాతరకు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని చెప్పి ఆలయ ధర్మకర్తలు అలాగే అర్చకులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ పోలమాంబ అమ్మవారి దేవాలయం నుంచి. ఈ యొక్క పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఈరోజు సంజయ్ గాంధీ కాలనీ చిన్నపోలమాంబ ఆలయం వద్ద ఈ యొక్క ఉడుపురాట కార్యక్రమం మరియు అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా ఈరోజు ఈ యొక్క ఆలయంలో
ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలమాంబ అమ్మవారి జాతర అంటే ఈ యొక్క 14 ఊర్ల జాతర. ఎక్కడ పోలమాంబ మన పెదవాళ్ళ తెరు, చిన్నవాళ్ళ తెరు, అప్పు గారు, ఈ సరిపడా ఆరులోవ ఈ అన్ని ప్రాంతాల యొక్క 14 ఊర్ల గ్రామ దేవత అమ్మవారు పోలమాంబ అమ్మవారు. ఇది మా తాతల తండ్రి కాలం నుంచి కూడా ఈ యొక్క పోలమాంబ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క గ్రామాలందరినీ కూడా ఉత్సవాలు జరిపిస్తారు. ఎందువల్లంటే మాకందరూ కూడా నమ్మకం ఈ యొక్క అమ్మవారు మమ్మల్ని అందరూ కూడా సంవత్సరం అంతా కూడా మంచిగా సుభిక్షంగా ఉంచుతుందని అమ్మవారు మా యొక్క అందరి నమ్మకం. ఈ యొక్క గ్రామాలు 14 గ్రామాల యొక్క ప్రజలందరి నమ్మకం. అందువల్ల ఈ యొక్క జాతర మహోత్సవాలు ఇక్కడే కాదు మొత్తం ఈ 14 ఊర్లో కూడా ప్రధానంగా పెదవాల్తలో గల పోలమాంబ అమ్మవారు ఆలయం నుండి మొదలుకొని అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క పోలమాంబ అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క సంజయ్ గాంధీ కాలనీ చిన్నపోలమాంబ అమ్మవారి ఆలయంలో ఈ యొక్క కార్యక్రమాలు ఈ రోజు నుంచి కూడా ప్రారంభమవుతాయని చెప్పి తెలియజేస్తున్నాము. దీనికి ముఖ్యంగా ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ కంచుమూర్తి నాగరాజు గారు ఈ యొక్క ఆలయాన్ని మొదటి నుంచి కూడా ఇక్కడ స్థాపించారు. ఆ స్థాపించి ఆయన ఎన్నో బాధలు నడవడికలు అందించి ఈ యొక్క ఆలయం ఈ యొక్క గ్రామస్తులు ఈ ఉమ్మరాజు అధ్యక్షులు ఉన్నారు. ఈయన ఈ యొక్క ఆలయ అధ్యక్షులు, అలాగే మన అందరూ వీళ్ళందరూ గ్రామస్తులు, యువకులు, మహిళలు అందరూ కూడా ఈ యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క గుడిని ఇంత అంగరంగ వైభవంగా నిర్మించి అమ్మవారు నిత్య పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఈ నిత్య పూజల భాగంగా ఈ నెల 15వ తారీఖున అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించినట్టు గ్రామస్తులందరూ కూడా ఏకమై ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్టు నిశ్చయించారు. దీనిలో భాగంగా ఈరోజు నుంచి అమ్మవారి ఉత్సవాలు స్టార్ట్ అయినట్టే. అందుకు ఈ యొక్క కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను అన్ని గ్రామాల్లో కూడా ఈ పండగ ఏర్పాట్లో ఎవరికి ఎంత ధనసాయం కావాలో చేస్తున్నాను. పండగ భగవంతుడు అమ్మవారు నాకు ఇచ్చింది కాబట్టి నేను ఆ సహాయ సహకారాలు అందిస్తున్నాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చేందుకు కమిటీ వారికి ముఖ్య ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ రోజు సుమారుగా ఈ యొక్క 14 గ్రామాలు ప్రధాన పండగ కాబట్టి ఇక్కడి నుంచి అంతా అలాగే మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఏ గ్రామంకి ఆ గ్రామంలో పండగ ఏర్పాట్లు చేస్తారు కాబట్టి ఇక్కడ పెదగేరి జంక్షన్ ఇక్కడ నుంచి దాదాపు ఈ యొక్క కొండవాళ్ళ ప్రాంతంలో ముడసలావ నుంచి కొండవాళ్ళ ప్రాంతంలో ఎక్కడ ప్రధానమైన ఆలయం ఇదే కాబట్టి ఎక్కడికి వచ్చే కనీసం 5-6 వేల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. అమ్మవారు ఈ రోజు నుంచి ఉడుపురాట దగ్గర నుంచి కూడా అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దండోర కార్యక్రమం, తర్వాత ఇంటింటికి వెళ్ళి అమ్మవారిని కలశాలతో అన్నీ చేస్తారు. దానిలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, స్టేజ్ ప్రోగ్రాంలు అన్నీ కూడా చేసి అమ్మవారి జాతరకి ఏదైతే కార్యక్రమాలు కావాలో, ఏదైతే ఏర్పాట్లు కావాలో అందులో కమిటీ వారు నిమగ్నమై ఉన్నారు. 14 ఊర్ల గ్రామదేవత అయిన శ్రీ 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 పోలమాంబ అమ్మవారి ఉత్సవాల భాగంగా మా సంజయ్ గాంధీ కాలనీలో కంచుమూర్తి నాగరాజు గారి ఇంటి కలిసిన ఈ అమ్మవారు మాకు గ్రామదేవతగా ఈరోజు మేము 30 ఏళ్ళగా మేము గ్రామదేవతగా కొలుసుకుంటున్నాం. అలాగే ఈ గ్రామదేవతగా కొలుసుకునే క్రమంలో మేము పంచరాత్రి మహోత్సవాలు చేస్తాం అమ్మవారికి. ఈరోజు రాట మొదలుకొని ఈరోజు పండుగ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 11 నుంచి 15 వరకు ఈ యొక్క జాతరని కొనసాగిస్తాం. ఈ యొక్క జాతరని కొనసాగించే క్రమంలో సంజయ్ గాంధీ కాలనీలో సుమారు 1000 గడప ఉంటుంది. ఈ 1000 గడపలో ఒక్కొక్క గడప నుంచి 10 గడపల నుంచి ఒక మనిషి చొప్పున 100 మందిని ఇక్కడ కమిటీ మెంబర్లుగా చేర్చడం జరిగింది. అంటే నిర్మాణ కమిటీగా 14 మంది ఉండేవారు. ఈరోజు ఈ ఆలయాన్ని అసంపూర్ణంగా ఉన్న కొంత ఆలయాన్ని సంపూర్ణంగా ఈ సంవత్సరం తీర్చిదిద్దేందుకు మాకు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున వెల్లపూడి రామకృష్ణబాబు గారు హామీ ఇచ్చున్నారు. మీకు ఆల్రెడీ సగం గుడి ఉంది కాబట్టి మిగతా గుడిని కూడా ఫుల్ఫిల్ చేసి మీరు ఈ సంవత్సరం అంతా మంచి స్థాయిలో పెద్ద స్థాయిలో గుడిని మీరు చేసుకుందని హామీ ఇచ్చారు. దానికి తగ్గ ఈ సంవత్సరం మేము వేడుకలను కూడా చాలా రమ్యంగా తీర్చడానికి ఈ 100 మంది కమిటీతో మేము ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఈ 100 మంది కూడా ఈ రోజు నుంచి కార్యక్రమంలో పాల్గొంటారు. ఏప్రిల్ 11వ తారీఖున భజన కార్యక్రమం మరియు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమంలో మొదటిగా మొదలవుతాయి. రెండో రోజు దూపసేవ అనే అమ్మవారికి దూపసేవ కార్యక్రమం జరుగుతుంది. మూడో రోజు అమ్మవారి కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 4వ రోజు కూడా భజన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 5వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా పెద్దలు ముఖ్యులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఇప్పుడు మాకు పెద్ద స్థాయిలో డొనేషన్ ఇచ్చే వాళ్ళు కానివ్వండి, అలాగే రాజకీయ నాయకులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వచ్చి అమ్మవారికి 15వ తారీఖున వారి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామదేవతగా
మాకు 30 ఏళ్ళగా ఈ అమ్మవారిని ఇక్కడ మేము ఆలయం ఆలయాన్ని నిర్మించి మేము కార్యక్రమాలు చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా ప్రతి ఊర్లో మనం పల్లెటూరులో గ్రామదేవత పండుగ అయితే సిటీ నుంచి వెళ్ళి అక్కడ పండుగ ఎలా చేసుకుంటారో ఈ గ్రామంలో ప్రతి ఒక్క పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడ పండుగ చేసుకుంటారు. అలాగే కోళ్ళు మేకలు అన్నీ కోసుకొని ఇక్కడ పల్లెటూరు వాతావరణం కొంత క్రియేట్ అవుతుంది. అలాగే గ్రామం అంటే ఎలా ఈ గ్రామంలో ఏ కార్యక్రమాలు జరగాలో అన్నీ కూడా ఈ యొక్క పండుగలో అంటే ఈ సంజయ్ గాంధీ కాలనీ మూల ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. దినకూలీలుగా వచ్చి ఈరోజు కాంట్రాక్టర్లుగా అందరూ కూడా చాలా మంచి ఆర్థికంగా బాగా డెవలప్ అయ్యారు. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతో ఆ రోజు నుంచి కూడా ఈ అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడున్న పనిచేసే వాళ్ళు కానివ్వండి పలు గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ శ్రీనివాసం ఏర్పరిచిన అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని ఒక గ్రామదేవతగా ఈ ప్రతి ఒక్కరు రోజువారీ పూజలు చేస్తూ వారం వచ్చి పూజలు చేస్తూ అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు ఆర్థికంగా చాలా బలంగా స్థిరపడి ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. అదే నమ్మకంతో ఈరోజు ఈ పండగ కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం కూడా పండగ కార్యక్రమం కొనసాగించగలుగుతాం. ఈ కంచుమూర్తి నాగరాజు గారు అంటే తెలిసిన ఈ అమ్మవారు మాకు ఈరోజు గ్రామదేవతగా వెలిసినందుకు నిజంగా అందరికీ కంచుమూర్తి నాగరాజు గారికి మరియు మాకు ఇక్కడ ఆర్థికంగా సాయం చేసిన బుడుమూరు గోవింద్ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మాకు ప్రతి సంవత్సరం కూడా బొమ్మి సంజేశ్వరరావు గారు, అక్రమాన్ వెంకటరావు గారు, వెలగపూడి రామకృష్ణ వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇంకా ఉన్నారు. మాకు అందరూ కూడా ఇక్కడ ఈ గ్రామ అభివృద్ధి కోసం అమ్మవారి అభివృద్ధి కోసం పాటుపడుతుంటారు. అందులో భాగంగా ఈరోజు మాకు ఇక్కడికి విచ్చేసిన బుడుమూరు గోవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి ఎంత పెద్ద ఎత్తున మాకు సహకరించిన పాత్రికేయ మిత్రులకు, సంజయ్ గాంధీ కాలనీ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం ఒక రమ్యంగా కొనసాగాలని అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.